ప్రక్షాళన ప్రస్తుతం హైదరాబాద్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో మూసీ ప్రక్షాళన చేపడుతుండగా అటు ప్రతిపక్షాలు మూసీ ప్రజల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. బీజేపీ మూసీ నిద్ర చేపట్టాక అటు బీఆర్ఎస్ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అటు ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశాయి. ఇక అటు ప్రజలు సైతం తమ ప్రాణాలైనా ఇస్తాం, మూసీకి కోసం తమ ఇల్లు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. ఇప్పటికే వారు ఎన్నో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై మూసీ ప్రక్షాళనపై ముందుకు వెళ్తూనే ఉంది. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా అవుతుంది. ఇక మొదటి ఫేజ్లో మూసీ ప్రక్షాళనకు సంబంధించి మొదటి ఫేజ్లో 21 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులు చేపడతామని కూడా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ క్రమంలో మూసీకి అండగా నిలుస్తున్న వారందరికీ సీఎం రేవంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇక సీఎం రేవంత్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అంటే మూసీ పనులు ప్రారంభమయ్యాయా అనే కోణంలో సీఎం రేవంత్ ట్వీట్ ఉంది. ఒక్కసారి సీఎం రేవంత్ చేసినటువంటి ట్వీట్ను మనం గమనిస్తే ఒక్కసారి మనం చూడొచ్చు. నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి, నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రజా ఆరోగ్యం, పటిష్ట ఆర్థికం, పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్కు మూసీ ఒక వరం కావాలి కానీ శాపంగా మారకూడదు అంటూ కూడా రేవంత్ ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత మూసీ ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పానికి ఈ సంకల్పం ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయం అంటూ కూడా ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి ఒక్కరికి రేవంత్ థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీటే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అంటే మూసీ పనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, పనులు షురు అవుతున్నాయా అంటే విపక్షాలు వైపు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది, వాటన్నిటినీ లెక్క చేయకుండా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే రేవంత్ ట్వీట్ ఆసక్తికరంగా మారుతుందని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఆల్రెడీ ఒకవైపు అటు జిహెచ్ఎంసీ కానీ మూసీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనిపై డిపిఆర్ సిద్ధంగా మూసీ సుందరీకరణకు సంబంధించి డిపిఆర్ రెడీ చేయడానికి ఇప్పటికే వాళ్ళలోని టాప్ 5 బెస్ట్ కంపెనీస్కి పని అప్పగించినట్లు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు ఓ వైపు కొనసాగుతూనే ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం వెనకడుగు వేస్తలేదని చెప్పొచ్చు. ఇక గతంలోనూ రేవంత్ మూసీ వెంబడి పాదయాత్ర చేసిన రోజులున్నాయి. రైతులు మూసీ మురికి కుంపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ మురికినంతా తీసేసి తాగునీటి జలాలు అటు పంటలకు కానీ నల్గొండ జిల్లా రైతులకు కానీ ఒక సాగునీటిని అందించేందుకే ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి ఎవరు అడ్డుపడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఆ విధంగానే రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఇక అయితే మరోవైపు అటు ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డి సహా ఎంపీ ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి ఎంతో మూసీ నిద్రతో మూసీ కాలనీలో వాళ్ళు పర్యటించి అక్కడే వారు నిద్ర చేసి అటు ప్రభుత్వ ఏదైతే చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇల్లు కూర్చకుండా మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే తాము సపోర్ట్ ఇస్తామని, ఇల్లు కూలిస్తే మాత్రం ఊరుకునేదే లేదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అటు వాళ్ళకి స్పష్టమైన మూసీ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్పష్టమైన పరిహారం వారికి ఇచ్చాకనే మూసీ ఇండ్లు కూలగొట్టి అటు మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతుంది. బీఆర్ఎస్ మాత్రం దీనికి మూసీ సుందరీకరణకు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమని ఫస్ట్ నుంచి చెప్పుకు వస్తుంది. ఎస్టీపీలు ఇప్పటికే తాము ఉప్పల్ ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించడం, దీని ద్వారా ఎంతో మూసీలో ఉన్నటువంటి ఎంతో మురికి క్లీన్గా మారుతుందని, ఎస్టీపీలు నిర్మాణం చేపడితే అయిపోయే దానికి రేవంత్ సర్కార్ 1.5 కోట్లతో మూసీ అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకుంటూ అటు కాంట్రాక్టర్లకు కానీ అటు పార్టీకి పైసలు అప్పగించే పనులు చేపడుతుందంటూ కూడా అటు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఆనంద్ కూడా చెరువుల పునరుజ్జీవనం జరగాల్సిందే, మూసీ పునరుజ్జీవనం జరగాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఫస్ట్ ఫేజ్లో అంటే
ఫస్ట్ ఫేజ్లో మొత్తం మూసీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో 21 కిలోమీటర్ల మేర సుందరీకరణ చేపట్టనున్నారు. ఆ తర్వాత మిగతా ఫేజుల్లో ఆ మిగతా మూసీ సుందరీకరణ చేపడతారు. అయితే దీనికి ఇవాళ రేవంత్ చేసిన ట్వీట్ అయితే ఉందో అదైతే పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. దానిపై అయితే ఈ ట్వీట్తో ఒకటి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. దీనిపై రేవంత్ సర్కార్ ముందుకే వెళ్తుంది తప్ప ఇంకా వెనక్కి తగ్గడం లేదని ఒక రేవంత్ ప్రభుత్వం ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఇప్పుడు ఈ ట్వీట్తో మనం చెప్పొచ్చు. ఇక రానున్న రోజుల దీనిపై అటు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా ఎటువంటి నిరసనలు వ్యక్తం అవుతాయి, అటు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.